Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మనందరి ఛానల్ సోకాల్ సుధా. నేను మీ సుధాకృష్ణ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మన వీడియోలో ఏంటి అంటే సో నేను కొన్ని ఐటమ్స్ కొన్నాను అనమాట. సో అవన్నీ ఇవాళ మీకు షో చేద్దాం అనుకుంటున్నా. సో ఎందుకు ఆ ఐటమ్స్ అన్నీ కొన్నాను అనేది సస్పెన్స్. మీ అందరికీ ఒక సస్పెన్స్ అయితే డెఫినెట్లీ సస్పెన్స్ అయితే రాబోతోంది. అది ఏంటి అనేది ఇప్పుడు నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. సో సస్పెన్స్ డెఫినెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సో అవి ఏంటి అనేది ఇవాళ నేను మీ అందరికీ షో చేసేస్తాను. సో గైస్, ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ అనేది హిట్ చేయండి. అండ్ గైస్, సో ఇవాళ అయితే నా అవుట్ఫిట్ ఒక్కసారి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గైస్, దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్. యాక్చువల్గా చూడండి, సో ఇది అనమాట. సో ఎంత క్యూట్గా ఉందో కదా. సో ఇది స్కై బ్లూ కలర్. ఈ కలర్ అంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా వచ్చింది. ఇది ఓన్లీ సింగిల్ వస్తుంది ఈ పీస్. మనం ఏంటంటే ఆల్టర్నేట్ ఇయర్కి ఏదైనా నా దగ్గర వేరే ఇవి నేను 2 తీసుకున్నా, ఐ మీన్ సెట్ తీసుకున్నా. సో ఇది వేరేగా పెట్టుకున్నా అనమాట. సో ఇది మాత్రం సింగిలే వస్తుంది. ఏంటంటే వన్ సైడ్ హెయిర్ వేసుకొని వన్ సైడ్ పెట్టుకునేదానికి. అలాగే దిస్ ఈజ్ మై బ్రేస్లెట్. బాగుంది కదా. యాక్చువల్గా ఇది ఇలా స్టోన్ వస్తుంది. స్టోన్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ టుడేస్. యాక్చువల్గా ఏంటంటే నేను ఈవెన్ చైన్ అది ఏం వేసుకోలేదు. దిస్ ఈజ్ మై వాచ్ ఆబ్వియస్లీ. అండ్ గైస్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఒక్కసారి ఫుల్గా అయితే మీ అందరి కోసం షో చేస్తాను. జస్ట్ జీన్స్ అయితే నేను కింద అలా జస్ట్ ఫోల్డ్ చేశాను లుక్ కోసం అని చెప్పి. సో అది కూడా చాలా బాగుంటుంది లుక్. నేను ఇంకా పైన ష్రగ్ వేసుకున్నాను. దిస్ ఈజ్ స్లీవ్లెస్ అనమాట. సో అందుకని ష్రగ్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ష్రగ్ వేసుకున్నాను. సో ఇది కూడా మనకి ఏంటంటే ట్రెండీ లుక్ అయితే ఇస్తుంది. నార్మల్ లుక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే మనం ఎప్పుడైతే ష్రగ్ వేసుకున్నామో ఆబ్వియస్లీ మనకి ట్రెండీ లుక్ అయితే ఇస్తుంది. ఇది ఏంటంటే జస్ట్ మనం ఇలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఐదర్ మనకి నచ్చినట్టయితే మనం మన స్టైల్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఇప్పుడైతే నేను ఏమేమి కొన్నాను అనేది మీ అందరికీ షో చేయబోతున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. యూట్యూబ్ గురించి నాకు అస్సలు తెలియదు. బిఫోర్ దట్ నేను ఎప్పుడు ఫోన్ చూసిందే లేదు. ఐ మీన్ స్పెషల్లీ యూట్యూబ్. ఎందుకంటే చెప్పాను కదా మీకు, నేను కొన్ని సోషల్ సర్వీసెస్ చేసేవాళ్ళము, అలాగే అండ్ నేను బ్యూటీ థెరపిస్ట్. సో అలా సరిపోయేది టైం. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అండ్ మీ అందరి కోసం కొన్ని సజెషన్స్ అలా టిప్స్ ఇద్దామని స్టార్ట్ చేశాను. అలాగ బ్లాగ్స్లో కన్వర్ట్ అయింది మన ఛానల్. సో గైస్, కొత్తగా ఛానల్ చూసినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి బ్లాగ్స్ అండ్ మోర్ వీడియోస్ అయితే మీ అందరి కోసం ఫన్ వీడియోస్ అలాగే షేర్ చేసుకోవడానికి నేనైతే మోస్ట్లీ ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే మన బ్లాగ్స్ అనేవి దుబాయ్లో నడుస్తున్నాయి గైస్. లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ అయితే కనిపిస్తుంది కదా ప్లాంట్. సో ఇది అయితే ఫస్ట్ నేను మీకు చూపించేద్దాం అనుకుంటున్నా. సో ఎందుకు తీసుకున్నా ఇన్ని ఐటమ్స్ అనేది మీ అందరికీ సస్పెన్స్. సో ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను నేను. ఏంటంటే ఇది స్నేక్ ప్లాంట్ అనమాట. స్నేక్ ప్లాంట్ ఇది వచ్చేసి ప్రైస్ గైస్ 22 ధరం పడింది. ఇది కనిపిస్తుందా? 22 ధరం. సో నేను ఇంక ఇది కవర్లోనే ఉంచాను, ఎందుకంటే దీని కిందకి ఇంకా వేరే కుండీ తీసుకురావాలన్నమాట. సో అది 22 ధరం పడింది. నెక్స్ట్ చాలామంది మేడం మీరు దుబాయ్ ప్రైస్లో చెప్తున్నారు, ఇండియాలో కూడా చెప్పండి అని చెప్పేసి 22 × 20 రూపీస్ చేసుకోండి. 1 ధరం ఈక్వల్ టు 20 రూపీస్. సో 22 × 20 అంటే నియర్లీ 440 రూపాయలు అనమాట. 440 రూపీస్ పడింది ఆ ముక్క. సో గైస్, ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివే. యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ టైం మొక్కలు తెచ్చాను కదా, అవి డైరెక్ట్ మొక్కల నర్సరీ నుంచి తీసుకొచ్చాను. అది నాకు ఏంటంటే అంతగా సరిగా పెరగట్లేదు. మనం మాల్లో తీసుకుంటే ఏంటంటే అవి ఆల్రెడీ ఏసీకి అలవాటు పడతాయి కదా. సో దెన్ మనం
అవి మన ఇంట్లో వచ్చినా కూడాను కంటిన్యూస్గా ఏసీలో ఉంటాయి కాబట్టి సో అవి అలాగే మొక్కలు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 2 నివియా బాటిల్స్ తీసుకున్నాను. ఎస్ గైస్, మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ గిఫ్ట్స్ మార్కెట్ అని ఉంటుందన్నమాట. సో కనబడుతుంది కదా, సో ఉల్టా కనబడుతుంది. గిఫ్ట్స్ మార్కెట్ అని ఉంటుంది ఇక్కడ. సో అన్ని తక్కువ ప్రైసెస్. అది మాత్రం నేను ఏంటంటే సఫారీ మార్కెట్లో తీసుకున్నా, సఫారీ మాల్లో. సో అందుకని అది ఎక్కువ ప్రైస్ పడింది. ఈవెన్ గిఫ్ట్ మార్కెట్లో అంత పెద్ద మొక్క అంటే ఎంత వర్త్ అయితే అంత వాళ్ళు పెడతారనమాట. అక్కడ 10 ధరం వరకు ఉంటుంది, కొన్ని 20 ధరం వరకు ఉంటాయి. సో దీస్ $995 అంటే 10 ధరం. సో 10 ధరం ఈ నివియా బాటిల్స్ అనమాట. చిన్న బాటిల్స్ ఇవి, చిన్న బాటిల్స్. బట్ ఇవేంటంటే నివియా మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ దిస్ వింటర్ సీజన్ మాయిశ్చరైజ్ క్రీమ్స్లోకి వెళ్ళా నేనైతే అలోవెరా, మనకి జర్జన్స్ ఒకటి ఉంటుంది కదా, జర్జన్స్ అండ్ నివియా ఎక్కువ వాడతా. నాది వెరీ డ్రై స్కిన్, సో నాకు ఇట్స్ మస్ట్ అనమాట. సో నెక్స్ట్ గైస్, ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ మనం ఎందుకు కొన్నారు ఇవన్నీ, ఇల్లు అయితే నింపేస్తున్నామా ఏంటి అని. సో ఈవెన్ మా మమ్మీ వాళ్ళు కూడా అనుకున్నారనమాట. వాళ్ళకి కూడా తెలీదు, సర్ప్రైజే వాళ్ళకి కూడా చూసినప్పుడు. సో తర్వాత నేను కిచెన్లో గైస్, ఇది కూడా $995 అంటే 10 ధరం. కిచెన్లో డస్ట్బిన్ వచ్చేసి నార్మల్ డస్ట్బిన్ ఉంది. సో మూత డస్ట్బిన్, మనకి ఎప్పుడు కూడా డస్ట్బిన్కి మూత ఉండాలంట. వితౌట్ లిడ్ డస్ట్బిన్స్ వాడకూడదంట. ఈవెన్ మన హాల్లో అది డ్రై ఉంటుంది కదా, అంత ప్రాబ్లం లేదు. మనం కిచెన్లో వచ్చేసరికి వెంట వేస్తాం కాబట్టి. సో బట్ ఇక్కడ వీళ్ళు బ్యాచ్లర్స్ అండి, బ్యాచ్లర్స్ ఎలా రన్ అవ్వాలో అలా రన్ అవుతున్నారు. బట్ నేను వచ్చేసి టోటల్గా దిస్ ఈజ్ ద ఫ్యామిలీ రూమ్, ఎస్పెషల్లీ మై గర్ల్స్ రూమ్గా అయితే నా కూతుర్లకి నా కోసం అన్నట్టు నేను టోటల్గా ప్రిపేర్ చేసేస్తున్నా. ఎక్కువ ఐటమ్స్ అయితే తీసేసుకుంటున్నాం. సో తర్వాత మనకి అప్కమింగ్ వీడియోస్ అయితే లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఆర్ దేర్. సీ అండ్ వెయిట్ అంటిల్ అంతవరకు అయితే వెయిట్ చేయండి. అండ్ గైస్, దిస్ ఈజ్ నేను ఏంటంటే ఒక బట్టల హ్యాంగర్ అయితే లేదు, టోటల్గా ఇంట్లో బట్టల హ్యాంగరే లేదు. స్టాండ్ హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఆ టైప్ తీసుకుందామంటే ప్లేసే అసలు లేదు కదా ఇంట్లో. ఇంకేంటి అలా నింపేస్తే ఏమవుతుందని చెప్పేసి దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ గిఫ్ట్ మార్కెట్. సి ఇవన్నీ కూడా మనకు తక్కువ మనీలో దొరుకుతాయి. ఇది కూడా 10 ధరం. కనబడుతుందా? సారీ, దిస్ ఈజ్ 10 ధరం అంటే 200 రూపీస్ ఓన్లీ. దిస్ ఈజ్ రైస్ బాక్స్ అనమాట. సో ఇక్కడ రైస్ బాక్స్ కూడా చాలా అంటే చిన్నది, పాపం వాళ్ళు ఒక్క నైటే కదా వండుకునేది. నేను అందుకని కొంచెం పెద్ద రైస్ బాక్స్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ నెక్స్ట్ గైస్, యాక్చువల్గా నేను చెప్తా ఉన్నాను కదా, ఆ మార్కెట్లో స్పెషల్లీ మనకి తక్కువ ప్రైస్కి అయితే చాలా ఐటమ్స్ అనేవి మనం కొనుక్కోగలుగుతాము. అండ్ మా హస్బెండ్ ఒక మగ్ కూడా తీసుకున్నారు. దిస్ ఈజ్ 195 అంటే 2 ధరమ్స్ అంటే 40 రూపీస్ అనమాట దిస్ వన్. అండ్ నేను ఇవి 2 బాస్కెట్స్ తీసుకున్నా. ఇది సెట్ అనమాట. 2 బాస్కెట్స్ తీసుకున్నా, బాగున్నాయి కదా. యాక్చువల్గా నాకు బాగా నచ్చినాయి కలర్ అది. దిస్ ఈజ్ 895 అండ్ స్మాల్ వన్ వచ్చేసి 695. ఓకే, 695 అనమాట. అంటే 7 ధరం ఒకటి, 9 ధరం ఒకటి పడింది. బట్ ఇవి దేనికి తీసుకున్నా అంటే వైర్స్ అవి ఉంటున్నాయి కదా, సో వైర్లు అవన్నీ కూడా పిచ్చి పిచ్చిగా పడేసి అలాగ డస్ట్ క్లియర్ చేయలేకపోతున్నా. సో వైర్లన్నీ కూడా ఇందులో పెట్టేస్తే అప్పుడప్పుడు తీసి క్లియర్ చేసుకోవచ్చు. కింద కూడా నీట్గా ఇలా జస్ట్ పక్కన పెట్టేసి తుడుచుకోవడానికి అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. ప్లాన్ బాగుంది కదా. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి నేను ఏం తీసుకున్నా అంటే దిస్ వన్ థ్రెడ్ బాక్స్ అనమాట. థ్రెడ్స్ ఉంటాయి, చిన్న సిజర్స్, నీడిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ఓన్లీ 395. సి ప్రైస్ 395 అంటే 4 ధరం పడింది, అంటే 80 రూపీస్ అనమాట. దిస్ బాక్స్ 80 రూపీస్. అలాగే వన్ పెన్ హోల్డర్ తీసుకున్నారు అన్నీలో 395. సో 4 ధరం అనమాట. ఇది కూడా 4 2 80. ఇది కూడా 80 రూపీసే పడింది. సో ఇలాగా చాలా ఐటమ్స్ అయితే మేము నిన్న షాపింగ్లో తీసేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ హ్యాంగర్స్ అయితే తీసుకున్నాం. నింకి ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మేము ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట కాంబినేషన్లో. సో ఇంకా ఉంటాయి హ్యాంగర్స్. సో దిస్ సెట్ వచ్చేసి 6 ధరం అంటే 120 రూపీస్. ఇందులో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి.
కదా 5 ఉన్నాయంటే ఈచ్ 120 రూపీస్ పడింది ఇది. ఓకే, సో ఇవి కూడా బాగున్నాయి, చాలా స్టిఫ్గానే ఉన్నాయి. 120 రూపీస్ పడింది. సో ఆ మార్కెట్లో ఏంటంటే అన్నీ చాలా చీప్గా అయితే మనకి దొరుకుతాయి. అండ్ అనిల్ నోట్స్ ప్యాడ్స్ అని చెప్పేసి ఇది 445 ధరం, అంటే 5 ధరం పడింది, 450. సో ఇలాగా నోట్ ప్యాడ్స్ ఏమో ఒక దిస్ ఈజ్ 195 అండ్ దిస్ వన్ స్మాల్ వన్, దిస్ ఈజ్ ఆల్సో 195. టోటల్గా ఆయన 3 నోట్ ప్యాడ్స్ చిన్నవి తీసుకున్నారు ఆయన. దిస్ ఈజ్ వెరీ కలర్ఫుల్, చాలా బాగుంది, ఆల్ కలర్స్ ఉన్నాయి, నాకు అయితే బాగా నచ్చింది. నాకు అసలు తెలీదు, నేను షాపింగ్లో ఉంటుండగా ఆయన అయితే ఇవి తీసేసుకున్నారు. సో ఎస్, అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నాము షో చేసేస్తాను. సీ హౌ క్యూట్, ఎంత బాగుందో కదా. దిస్ ఈజ్ కీ హ్యాంగర్ అనమాట. సో పైన ఒక కాక్ వచ్చింది, అలాగే యా గార్లిక్ అనమాట, అది గార్లిక్. సో బాగుంది ఇది. సో జస్ట్ ఇక్కడ జస్ట్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో 10 ధరం, దిస్ ఈజ్ 200 రూపీస్ అనమాట. మన మనీ వచ్చేసి 200. ఇది కూడా చాలా బాగుంది కదా. సో అంటే కీస్ పాపం ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తున్నారని చెప్పేసి నేను అది కీ హ్యాంగర్ అయితే తీసేస్తున్నాను. అండ్ దిస్ వన్ సీ గైస్, ఇది ఏంటంటారంటే నజర్కి వెళ్ళి దిష్టి కోసం పెట్టుకుంటారనమాట వాల్స్కి వాటికి. మన ఇండియాలో కూడా నేను ఇంటి దగ్గర పెట్టా. సో మన పాతింట్లో ఉంటుంది, కొత్త ఇంటికి కొనుక్కున్నట్లేదు ఇంకా. సో ఇది ఏంటంటే ఇక్కడ బయట డోర్కి పెడదామని తీసుకొచ్చాను. చాలామంది ఇది పెట్టుకుంటారు దిష్టి కోసం. సో ఇది కూడా 10 ధరం పడింది, అంటే 200 రూపీస్ పడుతుంది. కిందన అలాగా చెప్పాలి షూస్ లాగా వచ్చినాయి కదా 2. సో ఇదంతా అలా నజర్ కోసం ఉంటుంది అనమాట, దిష్టి కోసం. ఆ పైన వచ్చేసి బిగ్ బాస్ ఐ లాగా ఉంది కదా, సో ఐ సింబల్ వచ్చింది. సో దిస్ ఈస్ దిష్టి కోసం అనమాట. ఇది కూడా 200 రూపీస్ పడుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటి హ్యాంగర్స్ అన్నాను కదా, ఇంకా లాట్ ఆఫ్ టోటల్గా 4 సెట్స్ అనమాట. 4 సెట్స్ తీసుకున్నాము, ఇంకి అలాగే మేము. సో ఎస్, కాంబినేషన్ అనమాట. సో ఇలా మధ్యలో కాంబినేట్ చేస్తూ పెట్టుకుందామని చెప్పేసి. సో టోటల్గా ఇవన్నీ కూడా 6 ధరం. ఓకే, పడిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ గైస్, దిస్ ఈజ్ మిర్రర్, 6 ధరం ఓన్లీ. సీ కనబడుతుందా, 545 550 అనమాట. సో ఐ విల్ షో యూ. మిర్రర్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బ్యాచిలర్స్ అనగానే ఎలా అయినా ఉండిపోతారు, చూసారా ఎలా పడుతుందో షాడో. వావ్ కదా, సో క్యూట్. సో ఎలా అయినా ఉండిపోతారు. మనకు వచ్చేసరికి అలా అవుతుందా అండి. సో అన్నీ ఉండాలి కదా, గర్ల్స్ అనేసరికి ఆబ్వియస్లీ ప్రతిదీ ఇంట్లో, హౌస్ వైఫ్స్ అనేసరికి ఆబ్వియస్లీ లేడీస్ అనేసరికి అన్నీ ఉండాలి. ఈవెన్ ఒకవైపు వచ్చేసి దాన్ని ఏమంటారు పెద్దగా కనిపించే మిర్రర్, ఒకవైపు వచ్చేసి ఎస్సీ అండ్ ఒకవైపు అనమాట. సో బాగుంది కదా. సో దిస్ ఈజ్ ద మిర్రర్, నాకైతే చాలా చాలా సిజర్స్ తీసుకున్నాను. ఏమవుతుందంటే ప్రతిసారి అక్కడ సిజర్స్ ఉందా, ఇక్కడ ఒకటే సిజర్స్ అనమాట. అది నేను వచ్చినాక కొన్నా. సిజర్స్ ఎక్కడ ఉంది, సిజర్స్ ఎక్కడ ఉంది అవసరం వచ్చినప్పుడు. సో అందుకని చెప్పేసి ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టుకోండి, ఎవరికి అవసరం వచ్చిన వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి అందరికీ ఇండివిజువల్గా అని చెప్పేసి 3 పెయిర్ ఉండే సిజర్స్ అయితే కొన్నా. దిస్ ఈజ్ 345 ఓన్లీ, అంటే 4 ధరం అనమాట. 4 2 80, 80 రూపీస్ ఓన్లీ ఈ 3 సిజర్స్. బాగున్నాయి కదా, తక్కువ మనీకి అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడైతే మీరు చూడొచ్చు, హౌ క్యూట్, దిస్ ఈజ్ పిగ్ అనమాట. ఇదైతే నాకు ఇష్టం లేదు, ఇది అనిల్ తీసుకున్నారు. ఎంత క్యూట్గా ఉందని ఆయన చెప్తున్నారు. నాకైతే పిగ్ అంటే కొంచెం చిరాకే, సారీ. అండ్ బట్ బేబీ కదా, ఓకే. నాకైతే యాక్చువల్గా పెట్స్ అంటే అంత ఇష్టం ఉండదు, కానీ అనిల్కి డింకీకి బాగా ఇష్టం. సో ఈ పిగ్ చాలా క్యూట్గా ఉందని ఆయన తీసుకున్నారు. ఆయన ఆఫీస్ టేబుల్ దగ్గర ముందు పెట్టుకుంటారంట. సో ఇదైతే ఆయన తీసుకున్నారు. అండ్ మనం ఏం తీసుకున్నాము, ఐ విల్ షో యూ. వావ్, ఎంత బాగుందో కదా. మనం ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అక్కడ జస్ట్ అలాగా మన ఆ సైజులో ఉన్న ఫొటోస్ కానీ ఏమైనా జస్ట్ అలా పెట్టుకోవచ్చు అనమాట.
ఇది ఎంత బాగుందో కదా, గ్రే కలర్, చాలా 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 బాగుంది. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే స్క్రూస్ ఇచ్చారు చూడండి, ఇక్కడ చాలా చిన్నవి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 745 కనపడుతుందా, 745 ఓన్లీ. ఇక్కడ ఉంది ప్రైస్ 745 ఓన్లీ. సో ఏంటంటే ఇది 150 రూపీస్ అనమాట. ఇది అంటే చూసారా, మనం వాల్ డెకార్కి ఒకవేళ తక్కువ మనీతో డెకార్ చేసుకోవాలనుకుంటే ఇవైతే చాలా చాలా బాగుంటాయి అనమాట. నెక్స్ట్ ఇందులో ఇంకా కొన్ని సీ గాయ్స్, ఇది ఎంత బాగుందో కదా. దిస్ ఇస్ ఆల్సో వాల్ డెకారే. దీనికి వెనక లోపల ఒక స్క్రూ ఇచ్చారు. బట్ ఇది ఏంటంటే జస్ట్ ఇది థిక్ క్లాత్ లాగా వచ్చేసి ఈ ఫ్రేమ్కి ఇది ఫిట్ చేసింది. ఇది కూడా తక్కువ, 5 దరం ఓన్లీ, అంటే 100 రూపీస్. ఇది కూడా 100 రూపీసే. ఈ టైప్ నేను టోటల్గా 3 తీసుకున్నాను. ఎస్, ఇది కూడా 445, 110. సో ఇవన్నీ కూడా అంతే కాస్ట్లో వచ్చేసి ఈ 3 వాల్ డెకార్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు బాగా నచ్చినాయి ఇవి. సో మీరు అనుకోవచ్చు, ఎందుకు ఇప్పుడు మనం అక్కడ మన పాతింటికి, ఐ మీన్ మన ఇండియాలో కొత్త ఇంటికి చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇన్ని కొనుక్కున్నారు ఎక్కడ ఏంటి అని. సో అంతా సస్పెన్స్ అనమాట. ఇప్పుడు ఎందుకు కొన్నాను అనేది అప్కమింగ్ వీడియోస్లో మీరే చూస్తారు. అండ్ గైస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ స్టాండ్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అన్ఎక్స్పెక్టెడ్లీ నాకు ఇవైతే అక్కడ కనిపించాయి అనమాట. 3 తీసుకున్నాను నేను, ఒకటి అందులో ఉంది. 3 స్టాండ్స్ అనమాట. ఇవి చూడండి, ఇవి మొక్కల కోసం. ఇవి మన ఇండియాలో నేనైతే ఇవి ఆన్లైన్లో చూసి మన మేకర్స్, నా మేకర్స్ ఉంటారు కదా చేసేవాళ్ళు, వాళ్ళకైతే నేను చెప్పాను అనమాట ఇలా చెయ్యండి అని. సో ఇంకా అది నాకు రాలేదు, చేస్తానన్నాడు తను. స్టెయిన్లెస్ స్టీల్ వాళ్ళకి చెప్పాను. బట్ వెయిట్లెస్లో బోత్ సైడ్స్ ఇక్కడ చూసారంటే మీరు ఫ్లోర్ పాడవకుండా, ఇక్కడ వచ్చేసి జస్ట్ వుడెన్ ప్లేట్ లాగా వచ్చి ఎంత బాగుంది కదా. జస్ట్ మనం పాట్ తెచ్చేసి ఇందులో పెట్టుకోవడమే. క్లీన్ చేసుకున్నప్పుడు, ఫ్లోర్ క్లీన్ చేసుకున్నప్పుడు ఈజీగా మూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ప్రైస్ ఎంత అని చూసారా, ఓన్లీ 10 దరం, అంటే 200 రూపీస్ ఓన్లీ. 200 రూపీస్. చాలా చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చినాయి. ఇలాంటి 3 తీసుకున్నా. ఇవి పింక్ అండ్ గ్రీన్ వైట్, పింక్ అండ్ వైట్ గ్రీన్ లీవ్స్తో. సో ఇది కూడా బాగుంది. ఇది కూడా 10 దరం ఉంది, అంటే 200 రూపీస్ అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. దీనికి కూడా సస్పెన్స్ ఉంది మనకి, ఇది ఎలా నేను డెకార్ చేస్తాననేది. వెయిట్ అంటిల్, సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. సో ఇవన్నీ సస్పెన్స్ అనమాట మీ అందరికీ. అండ్ వావ్, హౌ క్యూట్ కదా, ఇది ఎంత బాగుందో. దిస్ ఈజ్ ఓన్లీ 395 లోపల ప్రైస్ ఉంది, అంటే 4 దరం 80 రూపీస్ అనమాట. ఇది బయటంతా థ్రెడ్తో జస్ట్ టోటల్గా ఉంది. ఇది ఎందుకు తీసుకున్నా, ఇది ఎలా డెకార్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మై లవ్లీ 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 థింగ్ అనమాట. ఇది యాక్సెసరీస్లో. సో నాకు చాలా ఇష్టం. బేసిక్గా నేను ఇండియాలో కూడా ఒక 2-3 కొనుక్కున్నా. ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళిందే. నాకు ఇది చాలా చాలా ఇష్టం. ఇదేంటంటే మన మేకప్ మెటీరియల్ కాబట్టి ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం లిప్స్టిక్స్ అండ్ సో ఇక్కడ అంతా కచ్చపిచ్చ పడేస్తున్నాము. సో అన్నీ పెట్టుకునేదానికి అని చెప్పేసి ఇది కొన్నా. సో లిప్స్టిక్స్కి అలాగే పెన్సిల్స్కి ఇవన్నిటి కోసం అని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. సో బాగుంది కదా. సో అంతా అలా అలా పడేస్తున్నాము, కొంచెం సర్దేద్దాము అని చెప్పేసి తీసుకున్నా. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు లాస్ట్ టైం నేను చూసినప్పుడు ఈ మోడల్ లేదు, ఇంకా పెద్దది కూడా ఒకటి ఉంది. మరీ పెద్దగా ఉంది, అంత క్యూట్గా లేదు. సో అందుకని చెప్పేసి ఆ పెద్దది నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇదేంటో టై చేసి ఇచ్చారు. ఇందులో ఏమున్నాయో జస్ట్ చూసేద్దాం. ఇది టై చేసి ఉంది. మేబీ కారులో పెట్టినప్పుడు అనిల్ టై చేశారో లేకపోతే వాళ్ళే టై చేశారో తెలియదు, కానీ టై చేసి ఉంది. ఇందులో ఏమున్నాయి, ఎస్, ఎంత క్యూట్ డస్ట్బిన్ కదా. సో దిస్ ఈజ్ 495 దరం, అంటే 100 రూపీస్ ఓన్లీ. దిస్ డస్ట్బిన్ ఇది తీసుకున్నా. అలాగే క్లీన్ స్టిక్ అనమాట. సో మనకి డస్ట్ క్లీన్ స్టిక్ ఇది ఒకటి తీసుకున్నా. దిస్ ఈజ్ 295 దరమ్స్, అంటే 3 దరమ్స్ 60 రూపాయలు అనమాట. ఇది మన మనీ వచ్చేసి 60 రూపీస్. అండ్ దిస్ వన్ క్యూట్ కదా, వుడెన్ టిష్యూ బాక్స్ అనమాట.
ఇది 995 అంటే 10 dirham. దిస్ ఇస్ 200 rupees ఓన్లీ. దిస్ ఇస్ వుడెన్ టిష్యూ బాక్స్ అనిల్ కోసం తీసుకున్నాను అనమాట. ఇది ఆఫీస్ టేబుల్ పైన కోసం. దిస్ ఇస్ అండ్ దిస్ ఈస్ ఫర్ వాష్రూమ్ పర్పస్. అండ్ యా స్టిక్కీ హ్యాంగింగ్స్ తీసుకున్నాను నేను. ఎక్కడ హ్యాంగర్స్ లేవు, ఏమి లేవు ఇంట్లో. సో ఇక్కడంతా సో స్టిక్కీ హ్యాంగర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక పీలర్ తీసుకున్నాను. నార్మల్ పీలర్ ఉంది, కొంచెం కష్టం అవుతుంది నాకు పొటాటో అది కొంచెం తీయడానికి. అది నాకు ఇలాంటి పీలర్ ఇష్టం, ఐ మీన్ అలవాటు అక్కడ. సో వంట అయితే కొంచెం చేసేది తక్కువే, బట్ అలవాటు అయితే ఇది కొంచెం ఈజీగా తీయచ్చు. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో వన్ స్టిక్కీ హ్యాంగింగ్స్ అనమాట. సో వాల్ స్టిక్కింగ్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డస్ట్బిన్. దిస్ ఈజ్ ఫర్ అనిల్స్. దిస్ కాస్ట్ 4 dirham ఓన్లీ. 4 dirham అంటే ఎంత? 60 rupees ఓన్లీ. దిస్ ఈజ్ వెరీ అంటే పతలాగా ఉంది, బట్ ఆయన ఆఫీస్ పర్పస్ వరకు అయితే ఇది సరిపోతుంది. దిస్ ఈజ్ 60 rupees ఓన్లీ. సో చూసారా ఇంత తక్కువ మనకి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయో. సో ఇన్ని ఐటమ్స్ వచ్చినాయి ఇంత మనీకి అన్నమాట. సో బట్ అయితే చాలా 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 ఎందుకు కొన్నాము ఇప్పుడు ఇవన్నీ. 2 more things మర్చిపోయాను నేను చూపించాలి. ఇంకొకటి ఉండిపోయింది. అండ్ దిస్ ఈజ్ హే ఎంత బాగుంది, ఎంత న్యాచురల్గా ఉంది కదా. ఇదేంటి అనిల్ ఏంటంటే మొక్క వేస్తేనంట, ఆయన చిన్నప్పుడు ఎప్పుడో మొక్క వేశారంట. అది అంట ఇంతే పెరిగి ఆగిపోతుందంట, చచ్చిపోదంట, ఇంతే పెరిగి ఉండిపోతుందంట. సో అలాగా సో నాకు ఈ మొక్కను చూడంగానే అదే గుర్తొచ్చింది. అందుకని దిస్ ఈజ్ అనిల్స్ ప్లాంట్ అనమాట. ఆయన ఆఫీస్ టేబుల్ పక్క కోసం అని చెప్పేసి తీసుకొచ్చా. సో ఇదేంటంటే ఇంకా పెరగదు కదా. దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్, బట్ లుకింగ్ ఈజ్ వెరీ న్యాచురల్. ఆయన వేసింది కూడా మ్యాంగో ప్లాంట్ అనట. చూసారా మ్యాంగో లీవ్స్ లాగా ఉన్నాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే ఇంకా చూడంగానే కొనుక్కొచ్చేసాను అనమాట. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్, వావ్ ఎంత బాగుంది కదా చూడండి. దిస్ ఫ్లవర్ పాట్. ఇవైతే కూడా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. మంచి గ్రీనిష్గా మనకి కొంచెం ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే మన రూమ్కి ఇవ్వడానికి అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ సో యా ఇంకా 2 అంటే నైస్ కలర్ కదా. ఎల్లో ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట ఎల్లో. యా ఆబ్వియస్లీ ఎల్లో ఈజ్ ఎంత దూరంలో ఉన్నా కూడా ఎల్లో కనపడుతుంది, అలాగే అట్రాక్ట్ అవుతాం ఎల్లోకి. సో సేమ్ అనమాట. జస్ట్ ఇది గ్లాస్ ఫినిషింగ్ లాగా వచ్చి ఈ థ్రెడింగ్ ఎంత నీట్గా మేక్ చేశారు కదా. సో ఇది వచ్చేసి ఓన్లీ 4 dirham. 4 dirham అంటే సారీ 4 to 80 రైట్. ఎస్ 80 రూపాయలు అనమాట. ఈచ్ వన్ 80 rupees. సో ఎంత బాగున్నాయో కదా, చాలా చాలా బాగా నచ్చినాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై క్యూటెస్ట్ బేస్ అనమాట. మై క్యూటెస్ట్ టెడ్డీ బేస్. క్యూట్ కదా, ఎంత బాగున్నారో చూడండి. సే హాయ్. యా దీనికి కూడా ரொம்ப నచ్చింది. సే హాయ్ కదా, ఎంత క్యూట్. నాకైతే బాగా నచ్చేసాయి. సో చాలా 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 బాగున్నాయి అనమాట ఈ 2. నేను ఎందుకు తెచ్చానో ఐ విల్ సో వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. అప్కమింగ్ వీడియోస్, నాట్ ఫర్ నెక్స్ట్ వీడియో, అప్కమింగ్ వీడియోస్ కోసం. అందులో అయితే డెఫినెట్లీ మన సస్పెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో గైస్ ఇప్పుడైతే మన వీడియో ఎండప్ చెప్పేద్దాం. అండ్ సో టోటల్గా ఏవైతే తెచ్చానో అవన్నీ మీతో షేర్ చేసుకున్నందుకు ఐఎమ్ సో 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 హ్యాపీ. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. దిస్ ఈజ్ సో కాల్ సుధాస్ ఛానల్, దిస్ ఈజ్ అవర్ ఛానల్, మర్చిపోకండి. అండ్ గైస్ ఓకేనా, ఇవాళకైతే మరి మన వీడియో ఎండప్ చెప్పేద్దాం. సో గైస్ లెట్స్ మీట్ అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సే బై.